వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్ గా అసిస్టెంట్ ట్రైనీ కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి కొత్త నోటిఫికేషన్ వచ్చింది. 60,000 కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ జాబ్స్ కి మనం అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. కాబట్టి ఎవరైతే కరెంట్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ కోసం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా అయితే షేర్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, ఫస్ట్ టైం ఛానల్ ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. గాయస్, యొక్క వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీరు ఎలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ లో జాబ్స్ కోసం చూస్తున్నారు, వీడియోని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలపండి. మీ యొక్క కామెంట్ ని పిక్ చేసుకుని నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఈ జాబ్స్ కి సంబంధించి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే ప్రజెంట్ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ ఉద్యోగాలకి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, పవర్ సెక్టార్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. 17th మే నుంచి 31st మే వరకు అయితే టైం ఉంది. సో ఈ యొక్క డేట్స్ లోపు మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించి మీకు ఇనీషియల్ గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మీకు బేసిక్ పే అనేది 30,000 ఉంటుంది. సో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇదే సంస్థలో మీకు ఫుల్ టైం జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ గ్రేడ్ హోదాలో మీకు యొక్క బేసిక్ పేతో పాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే 60,000 కి పైగానే సాలరీ వస్తుంది. మనకి బేసిక్ పే అనేది 30,000 నుంచి 1,20,000 వరకు అయితే ఉంటుంది. సో దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ప్రజెంట్ డిఏ అనేది 53% ఉంది. అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇస్తారు, లేకపోతే క్వార్టర్స్ ఇస్తారు, అలాగే ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వర్తించేటువంటి అలవెన్సెస్ అన్ని కూడా మీకు పే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి వేకెన్సీస్ వచ్చేసి టోటల్ గా 30 వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ జనరల్ కేటగిరీ యూఆర్ అంటే జనరల్ అన్నమాట. సో ఇక్కడ 15 ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ నేమ్ ఇచ్చారు చూడండి. సో పోస్ట్ నేమ్ ఏంటి అంటే అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్ట్లకి మీరు అప్లై చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఉండాలి. మాక్సిమం ఏమో 27 ఇయర్స్ వరకే జనరల్ వాళ్ళు. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్స్ ఇవి రెండు కూడా. సో ఓబీసీ వాళ్ళేమో 30 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళేమో 32 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ జాబ్స్ కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆల్ ఇండియా బేస్డ్ ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. చూడండి, సో మనకి ఓపెన్ మార్కెట్ విధానంలో రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా సమాన అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి వీళ్ళకి ఈ స్టేట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఉండదు, అలాంటివి ఏమీ లేవు. అలాగే మధ్యవర్తులు ఇందులో ఎవరు ఉండరు. చాలా కంప్లీట్ గా స్ట్రిక్ట్ గా అయితే జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా. సో మనకి ఆల్ ఇండియా బేస్డ్ ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇందులో టెస్ట్ లో ఏంటి అంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ టాపిక్స్ మీద మీకు ఇక ఎంసీక్యూ టైప్స్ లోనే మనకి థియరీ కాదు, ఎంసీక్యూ అంటే ఆప్షన్స్ సెలెక్ట్ చేయడం ఉంటుంది కదా. సో అలాంటి మోడల్లోనే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ అవన్నీ కూడా ఇచ్చారు. అలాగే అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఫీ డీటెయిల్స్ ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫీజు వచ్చేసరికి ఫిమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి ఫీ లేదు. మిగతా వాళ్ళు మాత్రమే అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 300 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్ లో అయితే పే చేయాలి. అయితే ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఎంఎస్సీ అనేది చేసి ఉండాలి, ఫుల్ టైమ్ గా లేదా రెగ్యులర్ గా అని చెప్పేసి ఇచ్చారు. అది కూడా కెమిస్ట్రీ విభాగంలో అని చెప్పేసి మెన్షన్ చేశారు. మినిమం 60% మార్కులతో మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ అనేది చేసి ఉండాలి. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే మీరు జస్ట్ పాస్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ సెమిస్టర్ రాసేటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళే క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది.
కరెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎన్టీపీసీ ఏదైతే సంస్థ ఉందో సో ఈ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కదా ఈ యొక్క నోటిఫికేషన్. సో ఇప్పుడు మనము వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకి జాబ్స్ ఎట్ ఎన్టీపీసీ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నంబర్ 9/25 అని చెప్పేసి అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ ద డీటెయిల్స్ అని చెప్పేసి వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు నోటీస్ బోర్డ్ అని చెప్పేసి ఇక జాబ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో మీరు ఇక్కడ అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి అడుగుతుంది. ఫస్ట్ ఇందులో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మీకు పక్కన న్యూ యూజర్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ మీ సాల్యుటేషన్. సో మీరు మిస్టర్ అయితే మిస్టర్ ఆ యొక్క సాల్యుటేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ నేమ్ ఇవ్వండి, తర్వాత లాస్ట్ నేమ్, తర్వాత కేటగిరీ అంటే మీ క్యాస్ట్. సో మీరు ఏ క్యాస్ట్ బీసీ వాళ్ళైతే ఓబీసీ ఆ విధంగా క్యాస్ట్ సెలెక్ట్ చేయండి. తర్వాత జెండర్. సో నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సబ్ కేటగిరీ అయితే సబ్ కేటగిరీ కూడా మెన్షన్ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ ఏంటి, మదర్ ఆక్యుపేషన్ ఏంటి, తర్వాత నేషనాలిటీ. సో ఇలా మనము ఈ రిజిస్ట్రేషన్ పేజీలో ఇవన్నీ కూడా మనము కంప్లీట్ గా అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. గాయస్ ఇది మనకి కరెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక ఎన్టీపీసీ లిమిటెడ్ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్ కి ఆన్లైన్ లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ రూపంలో డెఫినెట్ గా మీరు ఏ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.